ప్రతి ఒక్కరు న్యూట్రిషన్ ఫ్యాక్ట్ చూడడం అలవాటు చేసుకోండి వెనకాల. మంచి ప్రోటీన్ పౌడర్ కొన్నానన్నా. స్కూప్ పైన 45 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుందన్నా. అందుకన్నా చికెన్ తినరావని. సర్వింగ్ ఎంత వస్తుంది? 100 గ్రామ్స్ కి ఎంత ఉంది ప్రోటీన్? చెక్ చేసినావా? సర్వింగ్ 45 గ్రామ్స్ అని అయితే ఉంది. సర్వింగ్ కాదు అది, దా కూర్చో చెప్తాను నీకు. లైవ్ ఎగ్జాంపుల్ చూపెడతా. BCAA తీసుకో, ప్రీ వర్కౌట్ తీసుకో, పీనట్ బటర్. క్లెయిమ్ ఒక్కటి చేస్తారు ఒక కంపెనీ. ఇప్పుడు ఒక న్యూట్రిషన్ వాల్యూ చూడండి ఇంకా. పర్ 100 గ్రామ్స్ అని ఒకటి ఉంది చెప్పిండు. పర్ సర్వింగ్ చూసేసరికి నీకు ఎంత ఉంది? 60 to 70 గ్రామ్స్ పర్ స్కూప్ అని ఉన్నాం. కానీ ఎంత తిప్పి కొడితే 40 గ్రాములు వచ్చి వేస్ట్ అయినట్టే కదా అన్న నీకు. అది ఎగ్జాంపుల్ అదే. ఒక మన సప్లిమెంట్ విషయంలోనే అంటలేను నేను నీకు. పీనట్ బటరే కానీ తినే ఫుడ్సే కానీ ఫస్ట్ సర్వింగ్ ఎంత వస్తుంది, న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ చూడాలని ప్రతి ఇది ఒక్కటి అలవాటు చేసుకోవాలి ఫస్ట్. మెయిన్ మనం ఏ కంపెనీ ఏ ఫుడ్ ప్రొడక్ట్స్ కొన్నా మనం ఫస్ట్ న్యూట్రిషన్ వాల్యూస్ చూడాలి. ఇంకా ఫస్ట్ సర్వింగ్ ఎంత వస్తుంది. ఇక్కడ ఆర్డిఏ వాల్యూ అని ఉంటుంది చూడనా. ఆర్డిఏ అంటే హెల్త్ రిపోర్ట్స్ ప్రకారం మనకి ఎంత పర్సెంటేజ్ ఇది మనకి ఇవ్వగలుగుతుంది అని అది చూసి మనం కొనాలి ఏ ప్రోడక్ట్ కొన్నా. సో ఫ్రంట్ సైడ్ కన్నా బ్యాక్ సైడ్ మెయిన్ ఇంపార్టెంట్. ఫ్రంట్ చూపెట్టడానికి నా ఫేస్ నేను 100 రకాల చూపెడతాను, నీకు ఒక వాల్యూ ఇస్తాను నేను. కానీ వెనకాల న్యూట్రిషన్ వాల్యూ చూసినావు అప్పుడు అర్థమవుతుంది ఆ ప్రోడక్ట్ ఎగ్జాక్ట్ గా ఏముంది దాంట్లో. నువ్వు చిప్స్ తీసుకో, నువ్వు ప్రతి ఒక్క ఫుడ్ ఆయిల్స్ తీసుకో, ప్రతి ఒక్క దాని అనుకుంటుంది నీకు. ఇది అర్థమవుతుందా? ఇంకా న్యూట్రిషన్ ఫ్యాక్ట్ చూడడం అలవాటు చేసుకోవాలి. నువ్వనే కాదు ప్రతి ఒక్కరు ఎవరైతే వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్కరు న్యూట్రిషన్ ఫ్యాక్ట్ చూడడం అలవాటు చేసుకోండి.